కాబట్టి రెండో సంగతి మనం ఆలోచించబోతాం అన్నమాట. క్రైస్తవుడు తానున్నటువంటి దేవాలయంను బట్టి అతిశయపడవలసిన వాడై ఉంటాడు. శరీర సంబంధమైనటువంటి దానిని బట్టి కాదు. క్రైస్తవుడు ప్రభువునందు ఎల్లప్పుడూ ఆనందించేవాడై ఉండి తానున్నటువంటి దేవాలయంను బట్టి ఆనందించేవాడై ఉంటాడు క్రైస్తవుడు. తానున్నటువంటి దేవాలయం బట్టి అంటే వాస్తవంగా గతంలో ఇశ్రాయేలు యొక్క ఘనత, వారి గొప్పతనము, వారి అతిశయ కారణము సొలొమోను చేత కట్టించబడినటువంటి దేవాలయం. సొలొమోను చేత కట్టించబడినటువంటి దేవాలయము అత్యద్భుతమైనటువంటి వైభవంతో కూడుకున్నది. ఆ దారిగా వచ్చేవారు కానీ, ఆ దేశాన్ని నుంచి వెళుతున్నటువంటి వారు కానీ దాన్ని చూసినప్పుడు ఎంతో ఆశ్రయపదంగా ఉంటుందంట. 2వ దినవృత్తాంతాల గ్రంథంలో 7వ అధ్యాయంలో మనం చదవగలిగితే సొలొమోను చేత కట్టించబడినటువంటి దేవాలయం యొక్క ఘనతను గురించి ఎలాగనూ మాట్లాడుతున్నాడు అనమాట. అది ఎంతటి గొప్పగా ప్రఖ్యాతి పొందినటువంటిదో ఆ మందిరమును చూసినప్పుడు ఆ ప్రజలు అంతటి గొప్పవారిగా, ఆ దేవాలయం అంత గొప్పగా భావించబడేది. దినవృత్తాంతాల 2వ గ్రంథము 7వ అధ్యాయము 20వ వచనంలో రాయబడినటువంటి సంగతులు ఈ విధంగా ఉంటాయి. దినవృత్తాంతాలుగా 2వ గ్రంథము 7వ అధ్యాయము 20వ వచనంలో రాయబడినటువంటి సంగతులు ఈ విధంగా ఉన్నాయి. నేను మీకు ఇచ్చిన నా దేశములో నుండి మిమ్మల్ని పెళ్లగించి నా నామమును నేను పరిశుద్ధపరిచిన ఈ మందిరమును నా సన్నిధి నుండి తీసివేసి సమస్త జనములలో దానిని సామెతకు ఆస్పాదముగాను నిందకు ఆస్పాదముగాను చేయదు. అప్పుడు ప్రఖ్యాతి నొందిన ఈ మందిర మార్గమునకు, ప్రఖ్యాతి నొందినటువంటి మందిరం అది, దేవుని యొక్క నామఘనత కొరకు కట్టబడినటువంటి మందిరం అది, సొలొమోను చేత కట్టించబడినటువంటి మందిరము. అది ఎంతటి ఆశ్చర్యాన్ని కలిగిస్తుందంటే ప్రపంచ దేశాలన్నిటికీ అది ప్రఖ్యాతి, ఫేమస్ అంటారు, వరల్డ్ ఫేమస్, వరల్డ్ వింతల్లో ఒకటిగా, వండర్స్ ఉంటాయి కదా, ప్రపంచపు వింతల్లో ఒకటిగా చెప్పినటువంటి వాటిలో ఒకవేళ చేర్చవలసి వస్తే సొలొమోను యొక్క దేవాలయము మొదటి స్థానంలో ఉంటుంది. కానీ అది లేదు నేడు. అంతటి వైభోగంగా, అంతటి ప్రఖ్యాతిగాంచినటువంటి దానిగా అది కట్టడం అనేది జరిగింది. దాన్ని చూసినటువంటి ఇశ్రాయేలుకి అతిశయం, మా దేవాలయం అది, మేము నిత్యము దానిలోనికి వెళ్ళి వస్తున్నటువంటి దేవాలయం, మా దేవుడిని కలుసుకునేటువంటి దేవాలయం అది. ఆ దేవాలయపు ఆవరణలోనికి వెళ్ళటము ఎంతటి ఆనందంగా భావించేవారు రాజులు సైతం. ఒకరోజు దావీదు అంటాడు, యెహోవా మందిరమునకు పోవుదుమని జనులు నాతో అన్నప్పుడు నాకు సంతోషం కలిగిందని అంటాడు. కాబట్టి సామాన్యులు మొదలుకొని రాజులైనటువంటి వారికి అతిశయంగాను ఆనందంగాను ఆ దేవాలయంలో గడపటం అనేది ఎంతో సంతోషాన్ని కలిగించేటువంటి కట్టడంలో సొలొమోను యొక్క దేవాలయం నిలబడింది. ఆ దేవాలయం చూసినప్పుడు ఇశ్రాయేలు తరించిపోయేవారు. దాన్ని కట్టడం మహా అద్భుతం. రాజుల మొదటి గ్రంథం 6వ అధ్యాయంలో తెలియచేసినట్టుగా దానిని కట్టినటువంటి విధానాన్ని గురించి మాట్లాడతాడు. సొలొమోను కట్టబోతున్నాడు. సొలొమోను కట్టేటప్పుడు దాన్ని కట్టడం కొరకు తాను ఏర్పరచుకున్నటువంటి నిర్మాణపు కొలతలు, నిర్మాణం కొరకు ఉపయోగించినటువంటి ఎలాగనూ కనబడతా ఉంటాయి. రాజుల మొదటి గ్రంథం 6వ అధ్యాయంలో 6వ అధ్యాయము 2వ వచనం నుంచి చదువుతాం. 6వ అధ్యాయం 2వ వచనంలో, రాజుల మొదటి గ్రంథము 6వ అధ్యాయం 2వ వచనంలో, రాజైన సొలొమోను యెహోవాకు కట్టించిన మందిరము 60 మూరల పొడుగును, 20 మూరల వెడల్పును, 30 మూరల ఎత్తును కలదై ఉండెను. కాబట్టి దేవాలయం కట్టించడానికి కొలతలు ఎలాగ ఉన్నాయో చెప్తున్నాడు అనమాట. దేవాలయాన్ని కట్టించడానికి పొడవు 60 మూరలు, వెడల్పు 20 మూరలు, ఎత్తు 30 మూరలు. ఒకవేళ దాన్ని అడుగుల్లో చెప్పాల్సి వస్తే 60 మూరలు అంటే 90 అడుగులుగాను, 20 మూరలు అంటే 30 అడుగులుగాను, కింద ఎత్తు 30 మూరలు అన్నాడు 45 అడుగులుగాను చెప్పాలి.
60, 20, 30. 60 మూరల పొడవు, 60 మూరల ఎడల్పు, 30 మూరలు ఎత్తు కలిగినటువంటి దేవాలయం అది. 60 మూరలు అంటే 90 అడుగులు. మనం కూర్చున్న దానికి దగ్గరగా 2.5 ఇంతలు ఉంటుంది. ఇంకా లోపల కట్టినటువంటి దేవాలయము 90 అడుగులు అంటే సుమారుగా మనం కూర్చున్న దానికంటే డబుల్ ఇంకొకటి వస్తుంది, ఇంకొక సగం ఉంటుంది. కాబట్టి కొలతలు ఇచ్చేసేసాడు. కొలతలు ఎలాగుండాలి, దాని పొడవు, వెడల్పు, ఎత్తు అది ఎలాగుండాలో చెప్పేసిన తర్వాత దానిలో కట్టబడుతున్నటువంటి దాని యొక్క ఉపకరణాల గురించి, లోపల కడుతున్నటువంటి విచిత్రమైనటువంటి వాటిని గురించి మాట్లాడుతూ ఉంటుంటాడు. ఎలాగన దానికి ఏమేమి ఉపయోగించాలో చెప్తున్నాడు. చూడండి 4వ వచనంలో, అతడు మందిరమునకు విచిత్రమైన పనితో చేయబడిన అల్లిక కిటికీలను చేయించాడు. అవి అల్లికతో కూడుకున్నటువంటి కిటికీలు, అల్లికతో ఉంటాయి. నేరో లైట్ అనమాట. అతి చిన్నమైనటువంటి అల్లికలు ఎలాగైతే ఉంటాయో, డిజైన్ ఎలాగైతే ఉంటుందో అలాంటి కిటికీలు చేయించవలసిన వాడే ఉంటాడు. రెండవది, తాను కట్టుకుంటున్నటువంటి దానిలో ముఖమంటపం ఒకటి కనపడుతుంది. చూడండి, ముఖమంటపము పైభాగంలో మందిరపును ముఖమంటపం 3వ వచనంలో, పరిశుద్ధ స్థలం ఎదుటనున్న ముఖమంటపం యొక్క మందిరం యొక్క వెడల్పును బట్టి ముఖమంటపము దేవాలయానికి ముందున్నటువంటి ఆవరణాల గురించి తెలియచేసేటువంటి స్థలం అది. ముఖమంటపం ఉంటుంది, అల్లిక కిటికీలు ఉంటాయి. దానికి చుట్టూ గోడలు, దేవాలయానికి గోడలు కడితే దేవాలయానికి గోడలు ఉన్నాయి. దేవాలయం యొక్క గర్భాలయానికి చుట్టూ గోడలు కట్టారు. గర్భాలయం చుట్టూ గదులు, గోడల చుట్టూ గదులు. కాబట్టి అన్ని గదులతో నింపబడి ఉంటాయి. ఎందుకని గదులు కట్టారో నిజంగా తెలియదు. ఒక్కొక్కటి ఒక్కొక్క రకమైనటువంటి ఉద్దేశం కలిగి ఉంటుంది ఆ గదుల్లో. కాబట్టి గర్భాలయము లోపల ఇన్నర్గా కట్టబడినటువంటి గర్భాలయం ఒకటి ఉంది, దాని చుట్టూ గదులు ఉన్నాయి. బయట గోడలు ఉన్నాయి, గోడల చుట్టూ గదులు ఉన్నాయి. ఆశ్చర్యాన్ని కలిగించేటట్టుగా కట్టడాలు కట్టబడి ఉన్నాయి. కొలతలు 60, 20, 30 అని చెప్తున్నటువంటి కొలతలతో కట్టి అల్లికలైనటువంటి కిటికీలను పెట్టాడు, ముఖమంటపాలను పెట్టాడు. దానికి ఎక్కడ అవకాశం ఉన్నటువంటి ప్రతి స్థానంలో దేవుడు గదులు కట్టించేటువంటి ఏర్పాట్లు చేశాడు. కాబట్టి గదులతో నింపబడి ఉంది, అల్లిక కిటికీలతో నింపబడి ఉంది. ముఖమంటపంతో ఆ దేవాలయం అద్భుతం. ముఖమంటపము ఎంట్రన్స్లో ఉండేటువంటి ఏరియా. ఏ పట్టణానికైనా ముఖద్వారం అంటారు చూడండి, సింహద్వారం అంటారు చూడండి. ముఖద్వారాలు, ముఖమంటపాలు మహా అద్భుతంగా కడతారు. ఎందుకంటే బయట కనపడేది అదే, లోపల ఎలాగుందో అంచనా వేసేయచ్చు. బయట కనపడేదాన్ని బట్టి లోపల ఎలాగుందో అంచనా వేయచ్చు. కాబట్టి మహా అద్భుతంగా తీర్చిదిద్ది దేవుడు తన జ్ఞానాన్ని అనుగ్రహించి పనివారికి నైపుణ్యాన్ని ఇచ్చి ఒక అద్భుతమైన రూపంలో ఆ రోజున కట్టబడినటువంటి దేవాలయం మహా అద్భుతమైనది. దానిలో ఇంకా ఉపయోగించినటువంటి సంగతుల గురించి చాలా సంగతులు మనం ఆలోచన చేయొచ్చు. దానిలో 3 స్టేర్లు ఉన్నాయి. మొదటి అంతస్తు అని, కింద అంతస్తు, మధ్య అంతస్తు, పై అంతస్తు అని చెప్తున్నటువంటి అంతస్తులతో కూడుకున్నటువంటి నిర్మాణం అది. ఒక్కొక్క అంతస్తు యొక్క వెడల్పు వేరు. ఒక్కొక్క అంతస్తు కింద అంతస్తుకి పై అంతస్తుకి మధ్య ఉన్నటువంటి వెడల్పు వేరు, మధ్య అంతస్తుకి పై అంతస్తుకు ఉన్నటువంటి వెడల్పు వేరు. కాబట్టి ఏ అంతస్తు యొక్క వెడల్పు అదే. కింద దానికి ఒక కొలత, మధ్య దానికి ఒక కొలత, పైన ఉన్నటువంటి దానికి ఒక కొలత ఇచ్చి ఒక్కొక్క అంతస్తును ఒక్కొక్క రకంగా డిజైన్ చేయించేసి మనం ఆలోచించిన మనకు సింపుల్గా కనపడుతుంటుంది దేవాలయం. సొలొమోను దేవాలయం ఏంటి? సొలొమోను దేవాలయం, సొలొమోను యొక్క దేవాలయానికి ఉన్నటువంటి ఆధిక్యతలు ఏంటి? మనకి జనరల్గా చదవం, వినం, దాని గురించి ఆలోచించాయి. కట్టబడిన విధానం మహా అద్భుతం. దాన్ని కడుతున్నప్పుడు కొలతలు ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకమైనటువంటి కొలతలు ఇచ్చుకుంటూ పోయాడు. వాస్తవంగా కింద దానికంటే పై అంతస్తు కొలతలు తగ్గుతాయి, మధ్య అంతస్తు కంటే మరలా పైన వేసే అంతస్తు యొక్క కొలతలు తగ్గుతాయి. కానీ దేవుడు ఎలాంటి కొలతలు ఇచ్చాడంటే కింద అంతస్తు ఒకలాగా ఉంది, మధ్య అంతస్తు ఒకలాగా ఉంది, దాని పై అంతస్తు ఎక్కువ. చదవగలిగితే చూస్తే ఎలాగుంటుంది. 8వ వచనంలో లేదా 8వ వచనంలో 6వ వచనం చదువుతుంది చూడండి.
ఆరో అధ్యాయం 6వ వచనంలో రాయబడినటువంటి సంగతులు ఈ విధంగా ఉన్నాయి. క్రింది అంతస్తు గది 5 మూరల వెడల్పు, మధ్య అంతస్తు గది 6 మూరల వెడల్పు, 3వ అంతస్తు గది 7 మూరల వెడల్పు. కాబట్టి అంతస్తుకి కొలతలు మారిపోతుంది. కింద అంతస్తుకు ఒకటి, మధ్య అంతస్తుకు ఒకటి, పై అంతస్తుకు ఒకటి, కొలతలు మారిపోతున్నటువంటి రూపంలో అవి కట్టబడ్డాయి. కింద అంతస్తు నుంచి పై అంతస్తుకు వెళ్ళాలంటే గుండ్రంగా ఉండేటువంటి స్టెప్స్ అన్నారు. అంతస్తు ఎక్కటానికి మెట్లు ఉంటాయి కదా, మెట్లు కట్టించేసేసాడు. 9వ వచనంలో ఈ ప్రకారము అతడు మందిరమును 8వ వచనం కింద భాగంలో 8వ వచనం మధ్యంతస్తుకు తలుపు మందిరపు కుడి పార్శ్వమున ఉండెను. మధ్య అంతస్తు గదిలో నుండి 3వ అంతస్తు గదికిని ఎక్కిపోవుటకు చుట్టూను మెట్ల చట్రం ఉండెను. మెట్ల చట్రం ఎక్కిపోవటానికి కావలసినటువంటి మెట్ల చట్రం. కాబట్టి అంతస్తుకి వెళ్ళటానికి కావలసినటువంటి ఏర్పాట్లు ఉన్నాయి. ముఖమంటపం అద్భుతంగా కట్టాడు, అల్లికి కలిగినటువంటి కిటికీలు పెట్టాడు, గర్భాలయం చుట్టూను గోడల చుట్టూను గదులు కట్టాడు. కింద అంతస్తు నుంచి పై అంతస్తుకి వెళ్ళటానికి చట్రంతో ఉన్నటువంటి మెట్లను కట్టాడు. అద్భుతమైనటువంటి రూపంలో చిత్రీకరించబడినటువంటి సొలొమోను యొక్క దేవాలయం అంతటి వైభవంతో దాన్ని కట్టబడిన తర్వాత దానికి ఎక్కువగా ఉపయోగించబడినటువంటి మెటీరియల్ ఏంటంటే దేవదారు మ్రాను ఉపయోగించాడు. దేవదారు మ్రాను ఉపయోగించాడు. దేవదారు మ్రానుతో దేవదారు పలకలను తీసుకొచ్చి పెట్టేసేసాడు. దేవదారు మ్రానుతో పలకలను తీసుకొచ్చి పెట్టాడు. కాబట్టి అద్భుతమైనటువంటి స్ట్రక్చర్ అది. ఆ దేవదారు మ్రాను ఆనాటి కాలంలో గంధపు చెక్కల కంటే విలువైంది. అంత వెలకలిగినటువంటి మ్రానుతో చెక్కలతో దాన్ని సెట్ చేయటం అనేది చూస్తాం. కానీ అది పలకలన్నీ దేవదారు మ్రానుతో అటాచ్ చేసి రౌండ్ చేశాడు. కానీ దాన్ని ఏది చూసినది చెక్క అనిపించదంట, మొత్తం బంగారం అనిపిస్తుందంట. బంగారు పూత పూసేసేసాడు. బంగారంతోనూ ముత్యములతోనూ వెలగలిగినటువంటి రాళ్లతోనూ అద్భుతమైనటువంటి రూపంలో అది మహాద్భుతంగా కట్టబడినటువంటి ఇశ్రాయేలు చూసి తరించిపోయేటువంటి సొలొమోను యొక్క దేవాలయం ఒక మహా గొప్ప రోజు కట్టినటువంటి కట్టడం అని తమ చరిత్రలో మాటికి వారు ఎక్కడికి వెళ్తే అక్కడ చెప్పుకునేవాళ్ళు అనమాట. ఒక గొప్ప రోజు ఉన్నాడండి, ఒక గొప్ప కట్టడం కట్టాడండి, అది మాదండి అని చెప్పి. ఎస్పెషల్లీ గర్భాలయం అనేది ఒకటి ఉంది. లోపల ఇంటర్నల్గా కట్టబడినటువంటి గర్భాలయం ఒకటి ఉంది. ఇక అదైతే మరి 19వ వచనంలో 6వ అధ్యాయం 19వ వచనంలో గర్భాలయము అని చెప్పబడుతున్నటువంటి దాని యొక్క అద్భుతమైన ఎలాగా ఉంటుందో చూద్దాం. యెహోవా నిబంధన మందసం నుంచుటకై మందిర లోపల గర్భాలయమును సిద్ధపరచును. గర్భాలయము లోపల 20 మూరల పొడవును, 20 మూరలు వెడల్పును, 20 మూరలు ఎత్తును కలదై ఉండదు. దీనిని మేలిమి బంగారముతో పొదిగించేసేసాడు. మొత్తం బంగారమయం చేసేసాడు దేవాలయం. అది ఎలాగుంటుందో ఆ దేవాలయం అసలు అంతటి వైభవంలో కట్టినటువంటి దేవాలయాలకు పోయి ఆరాధన చేసుకోవటం, నియామక కాలాలను ఆచరించటం, దేవునికి బలులు అర్పించటము, సంవత్సరానికి 1 మారు 3 మార్లని, వారానికి కొన్ని నియామక కాలాలని, ప్రతి నెల స్టార్ట్ అయినప్పుడు అక్కడికి రావాల్సినటువంటి నియమం చొప్పున రావటం కానీ, ఇలాగ ఎల్ల కాలము ఆ దేవాలయంలో యాచక ధర్మాలు జరుగుతుంటే జనం ఎంతో తరించిపోయి ఉంటారు. ఎలా ఉంటుందండి ఆ వైభవం? అంతటి మహాద్భుతమైనటువంటి కట్టడంగా కట్టబడినటువంటి ఆ దేవాలయము ఒకడు వచ్చి తగలబెట్టాడు. దాని కొలతలు అద్భుతాన్ని ఆశ్చర్యాన్ని కలిగించగలిగినటువంటి కొలతలు ఉన్నాయి. కట్టబడినటువంటి రూపము విధానము అద్భుతమైనటువంటి రూపంలో ఉంది. ఉపయోగించినటువంటి మెటీరియల్స్ కానీ, చేసిన పనివారే కానీ అత్యంత నైపుణ్యత కలిగినటువంటి పనివారి చేత కట్టబడినటువంటి ఆ దేవాలయము ఒకడొచ్చి తగలబెట్టాడు. కష్టాజితంతో కట్టుకున్నటువంటి ఇల్లు తగలబెడితే ఎలా ఉంటుంది? ఎంతో
అంత మనసు పెట్టి ఎక్కడ రాజీ పడుకోకుండా మన దగ్గర లేనటువంటి వస్తువులను ప్రాంతాలు దాటి తీసుకుని వచ్చి ఒకే చోట అమర్చిన తర్వాత ఒకవేళ ఆ ఇల్లు తగలబడితే మనసు ఎలా ఉంటుంది? సొలొమోను యొక్క దేవాలయం కట్టబడిన తర్వాత మనుషుల యొక్క అవిధేయతను బట్టి జరిగినటువంటి పని ఏంటంటే ఒకడు వచ్చి తగలబెట్టాడు ఆ దేవాలయం. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 36వ అధ్యాయంలో దినవృత్తాంతాలు 2వ గ్రంథం 36వ అధ్యాయంలో తగలపెట్టిన వాడు ఏమి దోచుకొని తగలపెట్టాడు చదువుపోతాం అంట గ్రంథంలో. కాబట్టి ఈ దేవాలయాన్ని కాల్చేసి దానికి నిప్పు పెట్టి తగలపెట్టినటువంటి వాడిగా ఒకడు కనపడతా ఉన్నాడు. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 36వ అధ్యాయం 18వ వచనంలో 36:18లో మరియు బబులోను రాజు పెద్దవేమి చిన్నవేమి దేవుని మందిరపు ఉపకరణములన్నిటినీ యెహోవా మందిరపు నిధుల్లోనిదేమి రాజు నిధులదేమి అధిపతుల నిధులదేమి దొరికిన ద్రవ్యం అంతయు బబులోనుకు తీసుకొని పోయాను. అదియుగాక కల్దీలు దేవుని మందిరమును తగలబెట్టి యెరూషలేము ప్రాకారమును పడగొట్టి దాని యొక్క నగరాలన్నిటినీ కాల్చేసినటువంటి సంగతి అన్నమాట. ఏది విలువై ఉంటుందో ప్రతిదాన్ని పట్టుకుని వెళ్ళిపోతాడు. వదిలివేయబడుతున్న ప్రతిదానికి నిప్పు పెట్టాడు. తాను తీసుకెళ్ళగలిగి విలువ కలిగి ఉన్న ప్రతిదాన్ని తనతో పాటు తీసుకెళ్ళిపోయాడు. తాను తీసుకెళ్ళలేక ఒకవేళ తనకు అవసరం లేక అనిపించిన ప్రతిదానికి నిప్పు పెట్టాడు, తగలపెట్టేసేసాడు. తమ కళ్ళ ఎదుటగా అత్యద్భుతమైనటువంటి వైభవాన్ని అనుభవించినటువంటి దేవాలయము తమ కళ్ళ ఎదుటగా తగలబడిపోతుంటే మనుషులు ఎంత చెలించిపోయారో నిజంగా గుండెలు బాదుకుంటారు. ఇల్లు తగలబడిపోతుంటే తమ కళ్ళ ఎదుటికి ఏదన్నా తగలబడిపోతుంది. తమ కష్టం ఏదైతే ఉందో ఆ కష్టము నాశనం అయిపోతుంటే మనుషుడికి వేదన కలుగుతుంది, దుఃఖము విపరీతమైన దుఃఖం కలుగుతుంది. అది అనుభవించేవాడికి తెలిసింది. సొలొమోను చేత కట్టబడి వైభవం ప్రఖ్యాతి పొందినటువంటి ఆ దేవాలయానికి ఒకడు వచ్చి నిప్పు పెట్టి తగలబడిపోతుంటే దాన్ని చూసినటువంటి మనుషుల యొక్క మనసు చెల్లించిపోయినటువంటి ప్రజలు పరమ తండ్రి మరలా కనికరించి దాన్ని మరలా తిరిగి కట్టేటువంటి ఒక భాగ్యాన్ని ప్రసాదించేసేసాడు. మరలా తిరిగి కట్టే భాగ్యం ప్రసాదం పాడు చేయబడింది. ఒక రోజున ఆ దేవాలయం కాలిపోయిందేమో కానీ ఈ రోజున కట్టబడేటువంటి ఈ దేవాలయానికి ఎవ్వడు నొప్పి పెట్టలేడు. ఒకవేళ ఎవడైనా పెడదామని నొప్పి పట్టుకుంటే నెబుకద్నెజరు నొప్పి పట్టుకుంటే ఏమీ చేయకోకుండా ఊరకని అలాగను చూసిన దేవుడు ఈ రోజున ఎవడైనా నొప్పి పెడదామని నొప్పి పట్టుకుంటే వాడికి నొప్పి పెడతాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో ఒక రోజున సొలొమోను యొక్క దేవాలయానికి నిప్పు పెడుతుంటే పరమ తండ్రి అలాగనే నిశ్చర్షలాగా చూసిపోయాడు. కారణం ఏమంటే ఆ ప్రజల యొక్క అవిధేయత వారిని శిక్షించడానికి కారణమైంది. కానీ నేడు తన సంఘము అని చెప్పబడుతున్నటువంటి ఈ దేవాలయానికి ఎవ్వడూ నిప్పు పెట్టలేడు. పెట్టాలనుకున్న వాడు ఎవడైతే ఉంటాడో వాడికి నిప్పు పెడతాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఒకరోజు ట్రై చేశాడు అన్నమాట అపవాది. వాడిని తొక్కి అక్కడ కూర్చోబెట్టాడు. అపవాది సంఘాన్ని పాడు చేయాలని, సంఘమును భూమి మీద లేకోకుండా చేయాలని, సంఘాన్ని హింసించి చిత్రవద చేసి సంఘము అనేది అసలు భూమి మీదనే కనుమరుగైపోవాలని ప్రయత్నం చేస్తే వాడిని ఎక్కడ కూర్చోబెట్టాలి అక్కడ కూర్చోబెట్టాడు. యు ఆర్ రిజర్వ్డ్ ఫర్ హెల్ అని అన్నాడు. అంతే, నరకానికి సిద్ధపడి ఉండు అని అన్నాడు. అపవాదికిని వాని దూతలకు నియమించబడినటువంటి నిత్యాగ్ని. కాబట్టి సంఘంతో పెట్టుకున్నాడు అపవాది.
పరమ తండ్రి ఈ రోజున తన సంఘము తన దేవాలయం అని చెప్పబడుతున్నటువంటి దానికి నెబ్కద్నెజర్ అంటాడు, లేకపోతే అపవాదులు అంటాడు వస్తేనే ఊరుకోవాల. అందువల్ల ఆ దేవాలయం తగలపడిపోయినటువంటి దేవాలయంను మరలా తిరిగి కట్టుకోవాలనేటువంటి ఆలోచన, దాన్ని కట్టబోతున్నటువంటి ప్రజల్లో సంతోషము అత్యద్భుతంగా కనిపిస్తూ ఉంటుంటుంది. 2వ అధ్యాయం, నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయంలో కూలిపోయి పాడు చేయబడినటువంటి దేవాలయం యొక్క మరమ్మత్తు పనులు లేదా దాన్ని తిరిగి పునర్నిర్మాణం చేయాలనేటువంటి ఆలోచన కలిగినప్పుడు ఎలాంటి భావాలు వారిలో కలుగుతున్నాయో చూడబోతాం అన్నమాట. నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయము 17వ వచనంలో, నెహెమ్యా 2వ అధ్యాయము 17వ వచనంలో రాయబడినటువంటి సంగతులు ఈ విధంగా ఉంటాయి. అయితే వారితో నేను ఎట్లాంటిని, మనకు కలిగిన శ్రమ మీకు తెలిసి ఉన్నది, యెరూషలేము ఎట్లా పాడైపోయినో, దాని గుమ్మములు అగ్ని చేత ఎట్లా కాల్చబడినో మీరు చూసి ఉన్నారు. మనము ఇక మీదట నింద రాకుండా యెరూషలేము యొక్క ప్రాకారమును మరలా కట్టుదము రండి. కాల్చబడిన దాన్ని తిరిగి పునర్నిర్మాణం చేయటానికి ఒకరినొకరు ప్రోత్సహించబడి పురుకొల్పబడి తమ వైభవాన్ని మరలా తెచ్చుకోవాలనేటువంటి ప్రయత్నాలు చేసినటువంటి ఇశ్రాయేలు జనాంగం తరించిపోయేవాళ్ళు. ఆ దేవాలయాన్ని చూసి తరించిపోయేవాళ్ళు. ఆ దేవాలయం యొక్క వైభవం అలాంటిది, మాదిది, మేము కట్టుకోవాలి, తిరిగి పునర్నిర్మాణం చేసుకోవాలి. ఎక్కడైతే దానికి కాల్చబడి ఉందో దాన్ని తిరిగి మరలా పూడ్చుకునేటువంటి పనులు పడి, అది పూడ్చుకొని కట్టబడి నిలబెట్టబడి తిరిగి పునర్వైభాగానికి వచ్చినప్పుడు వారికి కలిగినటువంటి అమితానందము అది మాటల్లో వర్ణించలేడు ఒక్కడు. తిరిగి మరలా వైభవం వస్తే ఎలా ఉంటుంది. నెహెమ్యా గ్రంథం 12వ అధ్యాయంలో వారు కాల్చబడిన దాన్ని తిరిగి మరలా కట్టుకున్నప్పుడు, కూల్చబడిన దాన్ని తిరిగి మరలా ఆ నష్టాన్ని పూడ్చుకున్నప్పుడు వారికి కలిగినటువంటి ఆనందము ఏ స్థాయిలో ఉంటుందో 12వ అధ్యాయము 43వ వచనంలో రాయబడినటువంటి సంగతులు ఈ విధంగా ఉంటాయి. 12:43, నెహెమ్యా గ్రంథం 12వ అధ్యాయం 43వ వచనంలో, మరియు దేవుడు తమకు మహా ఆనందము కలగచేసినని ఆ దినమున వారు గొప్ప బలులు అర్పించి సంతోషించిరి, వారి భార్యలు పిల్లలను కూడా సంతోషించిరి. అందువలన యెరూషలేములో పుట్టిన ఆనంద ధ్వని బహుదూరం, ఆమలు ఉండదు సౌండ్. తమకు కలిగినటువంటి మరలా ఆ పునర్వైభవాన్ని చూసినటువంటి ప్రజలకు కలిగినటువంటి ఆనంద ధ్వని అది. దాని సౌండ్ ఎంత దూరం వెళ్ళిందో చెప్పాడు అనమాట, బహుదూరం. అంత ఆనందానికి కారణం ఏంటో వాళ్ళకి తమ వైభవం మరలా తిరిగి వచ్చింది. ఏదైతే ఒకరి చేత కాల్చబడినటువంటి కట్టడాలు మరలా తిరిగి కట్టుకోవడానికి దేవుడు దయ చూపించాడు. తమ యొక్క ప్రఖ్యాతికి కారణమైనటువంటి దాన్ని నిలబెట్టుకున్నామని తమ మరలా దాని వైపు చూసినప్పుడు వారికి ఆనందం, వారి భార్యలకు ఆనందం, వారి పిల్లలకు ఆనందం, వారికి కలిగినటువంటి ఆనందము అది దూరమే. కుటుంబాలతో సహా ఆనందాన్ని అనుభవించగలిగినటువంటి ప్రఖ్యాతి పొందినటువంటి ఆ దేవాలయం యొక్క మహిమను చూసినవాడు. కాబట్టి కూల్చబడినటువంటి గోడలు కట్టుకున్నప్పుడే వారికి ఆనందం కలిగితే, ప్రహరీని కట్టుకుంటేనే వారికి ఆనందం కలిగితే, ఒకవేళ అసలు ఆ దేవాలయాన్ని మరలా తిరిగి పునర్నిర్మాణం చేస్తే టాప్ మోస్ట్ క్లాస్ అన్నమాట. దేవాలయాన్ని గురించి వారు కట్టారని చెప్పారు కానీ ఉపయోగించినటువంటి ఆభరణాలు, బంగారం వాటి గురించి మాట్లాడాల. కానీ దేవాలయమైనటువంటి గర్భాలయము, వాటిలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా అలంకరించబడినటువంటి విధానం బంగారంతోనూ ముత్యములతోనూ వెలగలినటువంటి వాటితో అని చెప్పాడు. కానీ అలాంటి టాప్ మోస్ట్లో కట్టబడినటువంటి ఆ దేవాలయము ఒకవేళ మరలా తిరిగి కట్టుకునేటువంటి ప్రయత్నం ఏదన్నా జరిగి ఉంటే ఆ ప్రయత్నం వెనకాల వారి ఆనందం ఎలాగుంటుంది. కట్టబడినటువంటి ప్రహరీని చూసినప్పుడే వారి సంతోషము బహుదూరం వినపడితే, ప్రహరీని గోడలు కట్టుకోవటానికి దూరం వినపడితే, అసలు దేవాలయాన్నే మరలా తిరిగి కడితే
ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయంలో ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయంలో రాయబడినటువంటి సంగతులు ఈ విధంగా ఉంటాయి. 3వ అధ్యాయం, నేను తప్పు చెప్పాను అనుకుంటున్నా, ఒకసారి చూడండి. ఎజ్రా గ్రంథము 3వ అధ్యాయము 3వ అధ్యాయం చెర నుంచి విడిపించబడిన తర్వాత మరలా వెనక్కి వచ్చి జెరుబ్బయలు యొక్క నాయకత్వంలో పనిని ప్రారంభించడం అనేది చదువుతూ ఉంటే 8వ వచనం చదివితే ఆ క్రమంలో 11వ వచనంలో 8వ వచనంలో పనిని ప్రారంభించారు. పని ప్రారంభించబడింది. పనిని ప్రారంభిస్తున్నప్పుడు లేవీలు ఏం చేయవలసిన వారు అయి ఉన్నారో, పని కట్టడానికి ఎంతటి వయసు కలిగిన వారు అవసరమై ఉన్నారో ఆ వయసు వారందరినీ సమకూర్చుకొని పని స్టార్ట్ చేసి దానికి బేస్మెంట్ వేశారనమాట, పునాదులు వేశారు. పునాదులు వేసినటువంటి సంగతి చదువుతాం 3వ అధ్యాయం 11వ వచనంలో. ఎజ్రా 3:11లో వీరు వంతుల చొప్పున కూడి యెహోవా దయాళుడు, ఇశ్రాయేలు విషయమై ఆయన కృప నిరంతరము నిలిచినని పాడుచు యెహోవాను స్తుతించి మరియు యెహోవా మందిరం యొక్క పునాది వేయబడి చూసి జనులందరూ గొప్ప శబ్దముతో యెహోవాకు స్తోత్రం చేశారు. తమ అతిశయ కారణమైనటువంటి దేవాలయం ఏదైతే ఉందో ఆ దేవాలయం ఒక రోజున కాల్చబడింది. తరాలు గడిచిపోయాయి. కొంతమంది భూమి మీద లేకుండా పోయారు. కొంతమంది మనుషులు ఉన్నారు, అది తమ కళ్ళెదుటిగా కాల్చబడినటువంటి దాన్ని చూసినటువంటి వారు కొంతమంది ఉన్నారు. ఆ దేవాలయంలోనికి ప్రజలు ఎట్టి విధానంలో సిద్ధపడి యాజక ధర్మాన్ని జరిగించడం కోసం సిద్ధపడి వచ్చేటువంటి ఆ పరిసరాలన్నిటినీ తమ కళ్ళతో చూసి అనుభవించినటువంటి వారు ఇప్పుడు వృద్ధులయ్యారు. చెర నుంచి రావాలంటే 70 సంవత్సరాలు పట్టింది వెనక్కి రావాలంటే. వృద్ధులైపోయి పండు వృద్ధాప్యంలో తమ కళ్ళు కనిపించినటువంటి వాటితో ఆ నేత్రాలతో ఆ దేవాలయం యొక్క పూర్వ స్థితిని బేస్మెంట్ వేయటాన్ని చూసి ఏడ్చారంటే. ఏడుపు ఎందుకు వస్తుంది? పూర్వపు స్థితిని చూసినటువంటి వారు మరలా మా దేశానికి మేము వస్తామా? ఒకటి వస్తే మా గొప్ప రోజు కట్టినటువంటి దేవాలయంలో మరలా మేము ఎప్పటిలాగానే ఈ కార్యక్రమాలు జరిగించుకోగలమా? కట్టబడింది, కాల్చబడింది, తిరిగి మరలా దానికి పునాది వేయటాన్ని చూసి నిండు వృద్ధాప్యంలో ఉన్నటువంటి మనుషులు ఏడుతుంటే తమ గర్భాన్ని పుట్టినటువంటి వారు కొందరు సంతోషంతో వాళ్ళు కేకలేస్తున్నారు, వీళ్ళు ఏడుపుతున్నారు. అసలు ఇది ఏడుపు ధ్వనియా సంతోష ధ్వనియా మిక్స్ అయిపోయి అసలు ఏ సౌండ్ అర్థం అవ్వాలి జనానికి. అది దాని వెనకాల ఉన్నటువంటి ఖ్యాతి, సొలొమోను యొక్క మందిరపు ఖ్యాతి. కింద భాగంలో మనం చదవగలుగుతాం అన్నమాట. 12వ వచనంలో మునుపటి మందిరమును చూసిన యాజకులలోనూ లేవీయులలోనూ కుటుంబపు ప్రధానుల్లోనూ వృద్ధులైన అనేకులు ఇప్పుడు వేయబడిన ఈ మందిరం యొక్క పునాదును చూసి గొప్ప శబ్దముతో ఏ ఎమోషన్ ఉంటుందా నిజంగా? అసలు దేవాలయానికి ఆ జనాంగానికి మధ్య ఎంతటి ఎమోషన్ దాగుంటుందో ఆ ఏడుపు రావాలంటే. ఎవరికే వస్తుందా ఏడుపు? దాని మీద వారికి ఉన్నటువంటి మక్కువ ఉండాలి, దేవుని మీద వారికి ఉన్నటువంటి ప్రేమ ఉండాలి. నిత్యము తమ దేవుణ్ణి సమీపించేటువంటి స్థలము అది. అది ఎవరి హృదయాన్ని పిండేసేసి యవనస్తులు ఏం చేస్తున్నారు? వృద్ధులు ఎలాగ చేస్తుంటే మరి అనేకులు సంతోషించేత బహుగా అరిచిరి. ఏది సంతోష శబ్దమో ఏది దుఃఖ శబ్దమో జనులు తెలుసుకొనలేకపోయారు. జనులు గొప్ప ధ్వని చేసినందున ఆ శబ్దము ఇది కూడా ఎంత దూరం వెళ్ళాలి అంత దూరం వెళ్ళింది. ఏంటి అసలు ఆ మనుషులో ఉన్నటువంటి ఆ బలమైనటువంటి కారణాలు, ఆ అరుపులకి కారణాలు, ఆ ఏడుపుకి కారణాలు దేవుని మందిరం మీద వారికి ఉన్నటువంటి మక్కువ, తమకున్నటువంటి ప్రేమ, తమ విశ్వాసం, తమ దేవుడైనటువంటి యెహోవాను తాము కలుసుకొని ఆ స్థలంలో తాము దీవెనలు అనుభవించినటువంటి స్థలముగా భావించి ఆ స్థలానికి వారు వచ్చేవారు అన్నమాట. సంవత్సరానికి ప్రతిసారి వారు ఎక్కడున్నా అక్కడ కూడుకునేటువంటి ఆ అద్భుతమైనటువంటి కట్టడం ఒక రోజున కూల్చబడి కాల్చబడితే
ఇది తిరిగి మరలా పునాదులు వేసిన ఆ పునాదును చూసి గతంలో దేవాలయాన్ని చూసినటువంటి వృద్ధులు ఏడ్చేసేసారు. సహజంగా ముసలోడికి ఆ చాలులే మళ్ళీ ఒకటి కడుతున్నారు అని అంత నిరుత్సాహం రావాలి. అదే ఎందిరా బాబు కట్టిన మళ్ళీ ఇంకొకటి ఎవడో ఒకడు వస్తాడు మళ్ళీ దాన్ని తగలి పెడతాడు అనేటువంటి మాటలు రావాలి. ఏడుపు వచ్చినట్టు వారికి ఉన్నటువంటి ప్రేమ, మమకారం, తమ దేవుని పట్ల తమకున్నటువంటి ఆసక్తి అలాంటి విధంగా పురుగు కొలిపితే తిరిగి కట్టబడినటువంటి దేవాలయం, భౌతిక సంబంధమైనటువంటి దేవాలయం, భౌతిక సంబంధమైనటువంటి మెటీరియల్స్ సొలొమోను చేత కట్టబడింది, కాల్చబడినటువంటి దేవాలయానికి మరలా పునాదులు వేసిన గోడలు వేసినప్పుడు ఆనందము, తిరిగి మరలా అది కట్టబడినప్పుడు ఆనందము, తమ హృదయాల్లో కలిగిన సంతోషానికి అత్యద్భుతమైన రూపంలో స్పందన వారి దగ్గర నుంచి ఉంటే నేడు దేవాలయం ఒకటి అని చెప్పాడు. నేడు ఒక దేవాలయం ఉంది. ఆనాడు ఉన్నటువంటి దేవాలయం సొలొమోను చేత కట్టబడినటువంటి భౌతిక సంబంధమైన దేవాలయం అయితే నేడు ఒక దేవాలయం ఉంది అని అన్నాడు. ఏంటో ఆ దేవాలయం?